అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కేరళ నర్సు నిమిషప్రియ కేసులో సంచలన మలుపు తీసుకుంది కేసు. తాజాగా ఉరిశిక్ష ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఇక ఆమెకు ఆ ఉరిశిక్ష నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఇదైతే ఆ క్షమాభిక్షలాగా అక్కడ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కూడా బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు స్వీకరించి ఆమెను వదిలేస్తారనుకున్న సందర్భంలో తాజాగా దీనికి సంబంధించి ఎవరైతే బాధిత కుటుంబానికి సంబంధించి ఉన్నారో యెమెన్లో వారు సంచలన ప్రకటన చేశారు. నిమిషప్రియను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదంటూ కూడా వారు సంచలన ప్రకటన చేయడం ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది. మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనంటూ తాజాగా పట్టుబడుతుంది. నేరానికి క్షమాపణ ఉండదని ఆ మృతుడు సోదరుడు ఎవరైతే ఉన్నారో అబ్దుల్ ఫతా మెహదీ తాజాగా స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని బ్లడ్ మనీకి ఎంత మాత్రం కూడా అంగీకరించబోమంటూ తాజాగా వెల్లడించారు. శిక్ష అమలు వాయిదా అనంతరం అతడు ఫేస్బుక్లో ఈ పోస్ట్ పెట్టారు. దీంతో పూర్తిగా ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడినా కూడా పూర్తిగా వారైతే వెనకడుగు వేసినట్టు కనిపించట్లేదు. మధ్యవర్తిత్వం సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు కొత్తవేమీ కాదు, చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. కానీ చివరి నిమిషంలో ఈ యొక్క ఉరిశిక్ష అనేది కాస్త వాయిదా పడడంతో ఒక సానుకూల సందేశాలు, సానుకూలమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మనకు కనిపించింది. ఇక వారు ఒప్పుకున్నారు కావచ్చు, బ్లడ్ మనీకి ఈ శిక్ష నుంచి నిమిషప్రియ బయటపడుతుంది కావచ్చు అని అందరూ అనుకున్నారు. బట్ ఇక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదన్నారు అబ్దుల్ ఫతా మెహదీ. అలాగే మేము ఎదుర్కొన్నటువంటి ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు, ఈ వాయిదాను మేము ఊహించలేదని కూడా వెల్లడించారు. అంటే ఉరిశిక్ష గంటల ముందు ఆగిపోవడాన్ని వారు ఊహించలేదని కూడా చెప్తున్నారు. సో డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం, మాకు న్యాయం దక్కాల్సిందేనంటూ అర్థం వచ్చేలా ఆయన పోస్ట్ చేశారు. అలాగే దోషిని బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో తలాల్ కుటుంబంలో భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా తాజాగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మత పెద్దల జోక్యం చేసుకున్నట్లుగా కూడా సమాచారం. సో ఈ కుటుంబంలో ఎవరైతే బాధిత కుటుంబంలో ఉన్నారో వారిలో ఒకరిద్దరు క్షమాభిక్షకు అనుకూలంగా, బ్లడ్ మనీకి అనుకూలంగా వారు నిర్ణయాలు తీసుకుంటే మరికొందరు ఈ బ్లడ్ మనీ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడాల్సిందని వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కారణంగానే వారి బాధిత కుటుంబంలోనే రెండు వర్గాలుగా చీలిపోయి ఈ రకమైనటువంటి భిన్నాభిప్రాయాలకు కారణమవుతుంది. ఆ కారణం చేతనే ఆ ఉరిశిక్ష అనేది గంటల ముందు వాయిదా పడింది. కానీ పూర్తి స్థాయిలో ఈ శిక్ష నుంచి విముక్తి పొందినట్టయితే కనిపించలేదు. ఆ పరిణామాలు ఇంకా కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం బుధవారమే నిమిషప్రియకు జైల్లో మరణశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే కేరళకు చెందినటువంటి గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఎబి అబుబకర్ ముస్లియార్ మరికొందరు మత పెద్దల చొరవతో చర్చలకు తలాల్ అబ్దో కుటుంబం ముందుకు వచ్చింది. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చేంత దాకా యెమెన్ అధికారులు తాత్కాలికంగా శిక్షను వాయిదా వేసినట్లుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే మరొక వైపు కేరళ సిపిఐ సెక్రటరీ ఎంవి గోవిందన్ బుధవారం ఉదయం ముస్లియార్ను కలిసి చర్చలపైన ఆరా తీశారు. ఈ అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు, చర్చించవలసిన అంశాలను ఇంకా చాలానే ఉన్నాయంటూ కూడా ఒకవైపు యెమెన్ అధికారులతో మరొక వైపు క్షమాభిక్ష కోసం బాధిత కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయంటూ కూడా ముస్లియార్ తెలిపారు అని గోవిందన్ మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అటువైపు ఫేస్బుక్లో వచ్చినటువంటి పోస్ట్ బాధిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నుంచి సంచలనంగా మారింది. బాధిత కుటుంబానికి $1 మిలియన్ అంటే దాదాపుగా మర కరెన్సీలో 8.6 కోట్ల క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిషప్రియ కుటుంబం సిద్ధమైంది. ఇందుకు వారు అంగీకరిస్తే నిమిషప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. ఈ క్షమాధనాన్ని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఎబి అబుబకర్ ముస్లిమియర్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి అనేది ఉత్కంఠగా మారింది. ఆ రకమైన చర్చలు ఫలిస్తాయా లేదా అనేది కూడా ప్రశ్నార్థకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమిషప్రియను వదిలే ప్రసక్తి లేదు, ఆమె క్షమాభిక్ష పెట్టే ప్రసక్తి లేదు, ఆమెకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, ఎన్ని డబ్బులతోనైనా ఒక ప్రాణాన్ని కొనలేరంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేశారు. దీంతో నిమిషప్రియ శిక్ష నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు పూర్తిగా అన్ని కూడా క్లోజ్ అవుతున్నట్టుగా అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.